హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఇక రాయలసీమ కానీ దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కర్నూలు, పూర్తి రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఉష్ణోగ్రతలు మార్చి 2వ వారంలో నమోదైతే ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి చివరిలోనే ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి వర్షాలు నేరుగా మనకి ఉత్తర కోస్తా జిల్లాలకు విస్తరించడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. అయితే ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, హైదరాబాద్ నగర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి 1-2 చోట్ల. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.